చంద్రబాబు అంటేనే పొత్తులు ఎత్తులు జిత్తులు అంటూ ఈరోజు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? చంద్రబాబు గారు పొత్తులు ఎత్తులు అనేది 10 మందిని కలుపుకొని వెళ్ళే వ్యక్తి చంద్రబాబు గారు. 10 మందితోటి బాగుండాలనే ఆలోచనతోటి 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో 10 మందిని కలుపుకొని ప్రతి కులమని ఇది నా కమ్మ కులమో లేదా తెలక కులమో ఇంకొక కులం అనేది కాకుండా ప్రతి ఒక్క కులపాలని ప్రతి ఒక్క పేదవాడిని ప్రతి ఒక్క ఉండవాడైనా పేదవాడైనా అందరూ కలిసి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. అందరిలో కలిపి మన రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్న యూత్ని అందరినీ ఉన్నత స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో 10 మందిని కలుపుకొని పోవటం అనేది చంద్రబాబు నైజం. మరి ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు పొత్తులేందే గెలవలేడు, అందుకే ఆయన నేను సింహాన్ని సింగిల్గా వస్తుంటే వాళ్ళందరూ గుంపుగా వస్తున్నారు నా మీద దాడికి అని అంటున్నారు కదా. మీ బిడ్డను మీరే కాపాడుకోవాలని అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక బిడ్డ రాష్ట్రాన్ని చూసినట్టే ఆ బిడ్డ అందరినీ చూస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? బిడ్డ అని ఆయన చెప్పుకుంటున్నాడు, ఒక మాలికి 10 మాటలు చెప్పుకుంటున్నాడు. బిడ్డ అనేది కాదు, ఆయన చేసింది ఏందో చెప్పుకోవాలి. యూత్కి ఏం చేశాడో చెప్పుకోవాలి, ఉద్యోగస్తులకు ఏం చేశాడో చెప్పుకోవాలి, రాష్ట్రానికి రోడ్లు కానీ కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ ఏం చేశాడో అది చెప్పుకోవాలి. కానీ ఎంతసేపటికి నా బిడ్డ అని ఓట్ల కోసం ఆయన ఏదో చెప్పటమే కానీ ఇంక ఏరే ఉద్దేశంగా ఏం కాదనేది నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నేను చేసినంత న్యాయం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు అని అంటున్నారు కదా, అది వాస్తవమే అంటారా? ఆయన చెప్పుకోవడం వరకు వాస్తవం, చేసిన దాంట్లో వాస్తవం ఏమీ లేదు. నాకు తెలిసి బీసీలు ఎస్సీలు అంటున్నాడు. ఎస్సీలని ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, ఎంతమందిని మనం చూస్తూనే ఉన్నాం. డాక్టర్లు ఏంది ఇంకొకటి ఏది అడిగితే వాళ్ళని ఎంతమందినో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎస్సీలుగా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టారు? సరే, ఆయనకు తెలియకుండా ఎవరో చేసి ఉంటాడు, అది ఖండియాలా? ఇంతవరకు ఖండించిన పాపం లేదు. ఎస్సీలకు అది అన్నాడు ఇది అన్నాడు. ఆయనకు సెంటులో ఇల్లు కట్టుకుంటానికి ఇస్తున్నాడు. ఎస్సీలకి సెంటులో ఏమి ఇల్లు కడతామో ఏమి దొడ్డి కట్టుకుంటాము. ఆయన ఒక్కొక్క దొడ్డి కాయలు 2 సెంట్లు 3 సెంట్లు దొడ్లు ఉన్నాయి. ఆయనకు దొడ్డి మనం 4 ఉండేవాళ్ళు ఇంటే ఉండేది ఎక్కడ, పిల్లలు పనుకునేది ఎక్కడ, దొడ్డి ఎక్కడ, వంటగది ఎక్కడ అని చెబుతున్నాడు. అదే కొన్ని వరదలో వచ్చేదాంట్లో కొండల్లో అక్కడేడో ఇస్తున్నాడు. అది కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, మీకు పట్టాలు ఇస్తున్నామంటే పట్టాలు ఇవ్వాలి చించేసే పరిస్థితిలోకి వచ్చారు. పట్టాలు కూడా ఏం పట్టాలు, ఈ సెంటు భూమి పట్టాలు మాకు ఒకటే లేకపోయినా ఒకటే చించేసే పరిస్థితికి వచ్చాడు. అది జగన్ గారు ఎస్సీ ఎస్టీలు బీసీలకు చేసే న్యాయం. ఏది ఈ పట్టాల ఖరీదు దాదాపు ఒక్కొక్క ఇంటి సెంటు ఖరీదు వచ్చేదానికి 7 నుంచి 10 లక్షల దాకా ఉంది. నా అక్క చెల్లెమ్మల్ని మిలియనీర్లు అంటే 10 లక్షల అధికారులను చేశాను నేను అంటున్నాడు కదా. మరి ఏమంటే కొండల్లో వాగుల్లో పారంబాకుల్లో ఒక సెంటు ఖరీదు 10 లక్షలు ఉంటే ఇక టౌన్లోనూ ఎక్కడెక్కడ ఉండేదంటే సెంట్లు కోట్లలో ఉండాలి. లెక్కన ఎక్కడో కొండల్లో ఇచ్చాడు మా ఊరు. ఆడ సెంటు 3 రూపాయలు కొనరు. ఏం కొంటారు అక్కడ? అదంతా పారంబాకు, కొండ పారంబాకు అని, వాగు పారంబాకు అని పారంబాకుల్లో ఇచ్చారు. అదే సెంటు లక్షలు అమ్మితే ఇంకా దేశం మీద ఇవన్నీ ఎన్ని కోట్లు అమ్మాలా? అవన్నీ ఒట్టిదేనండి, వాళ్ళు చెప్పుకోవటానికే పరిమితము. ఆడ సెంటు అంతా కలిసి వచ్చి 25,000 20,000 కంటే చేయదు. అది 25 లక్షలని చెప్పుకుంటున్నాడు ఆయన. అందుకు తప్పితే ఏమీ లేదండి. అది అంటే ఇల్లు కూడా దాదాపు 21 లక్షలు ఇల్లు కట్టించానన్నాడు. నిజంగానే కట్టించాడు అసలుకి ఇల్లు? కొన్నిసార్లు కట్టించారు, కొన్నిసార్లు కట్టిస్తానే ఉండారు. గాలికే పడిపోతున్నాయి. కొన్నిసార్లు చూడండి, వీడియోలో కూడా పెట్టారు. ఆ మహారాజులు మన పోయిన దోలిన గాలి అప్పుడు ఒకసారి కట్టిన గోళ్ళ కింద పడిపోయినాయి. అవి కూడా వీడియోలో కూడా పెట్టారు ఆ మహానుభావులు. ఏది తీసి అది చూసే మేము కూడా చెబుతున్నాం. కొన్నిసార్లు ఉండే నేలలో ఇంత లోతున నిన్న ఒకటిసారి చూపుతున్నారు. ఆయన ఇచ్చిన దానికంటే నేలలో కుర్చీలు టేబుల్లు పైకి నేలలో తెస్తున్నారు. ఏది ఆయన ఇచ్చిన చెంటు భూములు అంటే ఇది అసలు ఎలా చూడవచ్చు అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి నేను మాట తప్పను మడమ తిప్పను అంటే వ్యక్తి అంటున్నారు. నేను మాట తప్పను మడమ తిప్పను అని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఇచ్చిన ప్రతి హామీ నేను నెరవేర్చాను అంటున్నారు. నిజంగానే నెరవేర్చాడంటారా? ఏమంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా రాజశేఖర్ గారి పేరు చెప్పుకోవటం, ఆయన్ని కించపరిచినట్టు మాట్లాడుకోవటమే. ఈయన మాట తప్పను అన్నాడు. దేనికి మాట తప్పలేదో చెప్పను. పోలవరం కడతాను అన్నాడు, కట్టాడా? రాజధాని ఇక్కడి నుంచి ఎక్కడికి పోదు, రాజధాని ఏడే ఉంచుదాను, నేను అసలు ఇల్లు కట్టుకుంటున్నాను అన్నాడు. రాజధాని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడో చూసాము. 3వది ఉద్యోగస్తులకి
నేను 5 నిమిషాల్లో ఎందుకు అసలు వారం రోజుల్లోనే ఏదో చేస్తున్నాను అన్నాడు. ఉద్యోగస్తులకి ఇంతవరకు చేసింది లేదు. రోడ్లు ఇంతవరకు చూడండి, రోడ్లు ఇలా పెట్రోల్ డీజిల్ పెరిగింది కాక ఈ రోడ్డులో పోతుంటే అదివరకు 10 కిలోమీటర్లు వచ్చే బండి ఇలా 5 కిలోమీటర్లు వస్తుంది. గోతుల్లో గుంటల్లో బళ్ళు దోలుకెళ్ళేటప్పటికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆయన చేసింది ఏమీ లేదండి. చెప్పుకుంటాను పనికి వస్తున్నాయి. మాట్లాడితే నా బిడ్డ మీరే నా మనుషులని ఈ మాట కోసం ఈ మాట ఒకటి చెప్పుకుంటా మళ్ళీ ఓట్ల కోసం ఆయన ఏదో చెప్పుకుంటా వస్తున్నాడు కానీ ఇంతవరకు ఏం చేసింది ఏమి లేదండి. అసలు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చేశానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా అదే మాట చెబుతున్నాడు. ఇక ఆయన అదే చెబుతున్నాడండి. ఆయన చెప్పిందే చెబుతూ ఉంటాడు. ఇక ఆయనకి ఏరే ఆప్షన్ చెప్పే ఏమి లేవు. ఇకను చెప్పిందే చెబుతున్నాడు. మందు తీసేసి నేను ఓట్లకు వచ్చి అడుగుతాను అన్నాడు. కథం అన్నీ తీసేద్దామండి మనం. ఒక్క ముందే ఆడబిడ్డలు రోజా గారు కానీ విడుదల రజనీ కానీ రికార్డులు కూడా ఉండే సెల్లుల్లో మందు కంప్లీట్ తీసేసినాకనే మళ్ళీ మా అక్క చెల్లెళ్ళు వచ్చి ఓటు అడుగుతానన్నారు. మందు తీసేసి ఓటు అడుగుతున్నారా, మందు తీసేయకుండా ఓటు అడుగుతున్నారా అనేది ఒకటి ఆయన వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళనే చెప్పుకోమనండి. సార్, ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక నిన్న సీట్ల ప్రకటన తర్వాత ఎందుకు ఈ వైసీపీ నాయకులు ఎంత భయపడుతున్నారని కోచారు. ఉమ్మడిగా అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సీట్లు ప్రకటించిన తర్వాత 99 సీట్లు ఒకేసారి ప్రకటించిన తర్వాత ఎందుకు ఈ వైసీపీ నాయకులు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఎందుకు భయపడుతున్నారండి? జనంలో మార్పు వచ్చిందండి. ఇది ఓరకం రాజకీయ నాయకుల వరకే కాదు, జనంలో మార్పు వచ్చింది ముందు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవత్వంగా తిరిగే ప్రతి ఒక్కళ్ళకే ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడు, మనకి ఏం అభివృద్ధి అయింది, ఏమి కాలేదనేది ప్రతి ఒక్కళ్ళకే అర్థమైపోయి ఇవాళ వైసీపీ వాళ్ళు కూడా జాలు పడి టీడీపీలోకి జనసేనలోకి చేర్చుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు చేర్చుకున్నారు. అది ఆ భయంతో ఇవాళ వాళ్ళు ఆ భయపడుతున్నారు. రేపు వీళ్ళిద్దరు కలిస్తే మనకు ఒక సీటు కూడా రాదేమోననే భయంతో ఎవరికి వాళ్ళే భయపడి ఈ మాటలు అబద్ధాలు చెప్పుకుంటా గడుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే విధంగా అంటే ఈ 24 సీట్లే అంతకుమించి సాధించుకోలేకపోయాడు, కాపుల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ అంటే కాపుల మీద ఒక రకమైన ప్రేమ కురిపించే విధంగా వీళ్ళు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? కాపుల మీద ప్రేమ కురిపించే అంత మాటలు చెప్పినంతగా కాపులకి చంద్రబాబు గారు రిజర్వేషన్ ఇస్తే రిజర్వేషన్ రద్దు చేశాడుగా. అది కాపులకు మేలు చేసినట్ట కీలు చేసినట్టు అది వాళ్ళే తెలుసుకోవాలా. వాళ్ళ మానవత్వానికి వదిలేసేద్దాం. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటావా, పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగా ఒక మానవత్వంగా ఆయన ఏం డబ్బుల కోసం ఆశపడే మనిషి కాదు. ఆయన డబ్బులు కావాలంటే ఒక సినిమా తీసుకుంటే కావాల్సిన డబ్బులు వస్తాయి. మాట్లాడితే చంద్రబాబు గారు ప్యాకేజ్ ఇవ్వాల్సిన పని ఆయనకేముంది, ఆయన తీసుకోవాల్సినంత కర్మ ఆయనకేముంది. మానవత్వంగా రాష్ట్రం వెనకబడిపోతుంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మనం చంద్రబాబు గారితో కలిస్తే రాష్ట్రాన్ని ప్రజల్ని బాగు చేసుకుంటామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం, ఆయన నిర్ణయానికి నేను కూడా హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నానండి. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలా మన కాపుల్ని కానీ అందరినీ ఆయన అభిమానులు కాపుల్లోనే కాదు ఇరి కులాల్లో కూడా ఉన్నారు. అందరూ కలిసి ఒక్కమాలి మనం మాట ఇని చెయ్యండి. ఈ ఒక్కమాలి మనం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను పదవుల కోసం ఆశపడే మనిషిని కాదు, లేకపోతే పార్టీ ఈటి కోసం ఆశపడే మనిషిని కాదు, డబ్బు కోసం ఆశపడే మనిషిని కాదు. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మన యువతను బాగు చేసుకుందాం. కాబట్టి దానికోసం నేను చంద్రబాబుతో కలుపుతున్నాను. మీరు ఏదన్నా బాధగా ఉండి మరి నేను కలవటం మీకు ఇష్టం లేని వాళ్ళు ఉంటే మెల్లిగా పక్కకు తప్పుకోండి, కానీ మాలో ఉంటే మట్టుకు మీరు పుల్లలు పెట్టొద్దు అనేది ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అనేది నేను పవన్ కళ్యాణ్ గారిని బాగా అభిమానిస్తున్నాను.